కనబడే ఆయనకు ఉమ్, అది కళ్ళు కనబడే ఆయనకి ప్రతి వారము టెంపుల్కి వెళ్ళేది అలవాటు ఉంటుంది అన్నట్టు. ఉమ్, ప్రతి వారంకి ఒకసారి టెంపుల్కి వెళ్తాడు. అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి దగ్గర నిలబడతాడు అన్నట్టు. అందరూ చూసి అందరు ఇట్లా ఆశ్చర్యపోతారు. పూజారి అడుగుతాడు ఏమంటే, మరి మీరు దేవుణ్ణి చూడలేరు కదా, మీరు ఎందుకు వచ్చారు దర్శనం చేసుకోవడానికి, ప్రతి వారం ఉంటారు మీరు, దేవుణ్ణి చూడలేరు కదా అని ఆయన పూజారి ఆయనకు ప్రేమలను చెప్తాడు. మ్యూట్ చేయండి మీరు ఒకసారి. మేడం అయితే ఆ, ఆయన సమాధానం ఏం చెప్తాడంటే, ఆ కళ్ళు కనబడ ఆయన, నేను దేవుణ్ణి చూడలేకపోతే ఏమవుతుంది, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూసి నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక నమ్మకంతో నేను వస్తున్నాను. నేను వస్తున్నానని భావంతో నేను వస్తున్నాను అని చెప్తాడు ఆయన, కళ్ళు లేని ఆయన. అంతే మేడం. చాలా బాగుందమ్మా. ఇప్పుడు మనం కూడా ఆ, కొన్ని తప్పులు చేస్తుంటాము, కొన్ని మాటలు చెప్తుంటాము. చేసేటప్పుడు నన్నెవరు చూడట్లే అనుకుంటాట. నిన్ను ఫస్ట్ ఎవరు చూస్తారంటే నీ లోపల ఉన్న నీ దేవుడు. అంటే నీ లోపల అంటే ఎవరు? నీ అంతరాత్మలో ఉన్న నీ మనసే నీ దేవుడు. ఆ దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసేటివన్నీ. అదే 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 ఆయన అదే నమ్మకంతో వస్తాడు అన్నట్టు. నేను చూడలేకపోతున్నాను కానీ నన్ను దేవుడు చూస్తున్నాడు, అదే నమ్మకంతో వస్తాడు అన్నట్టు గుడికి. సూపర్. అంతే మనము చేసేది. చాలా మంది అంటుంటే కూడా వింటున్నాం కదా, మనం ఇక్కడ లెక్క తప్పినా పైన లెక్క రాస్తున్నాడు, ఆ లెక్క ప్రకారమే మన జీవితం ఉండబోతుంది అని కూడా చెప్పుకుంటాము చాలాసార్లు. అందుకే మాటకి, పనికి, ఆలోచనకి ఒకలాంటి ఆచరణ పెడితేనే వర్కౌట్ అవుతుంది. నువ్వు మాట ఒకటి చెప్పి నాకు చాలా హెల్ప్ చేశారు, నన్ను చాలా బాగా చేశారు అని మనసులో నుంచి రావాలా. అది ఎక్కడి నుంచి అంటే ఈరోజు ఆండాల్ మేడం, రాంబాబు సార్ వాళ్ళు ప్రజెంట్ మా కళ్ళ ముందు ఉన్నా లేకున్నా, మమ్మల్ని నిద్రలేపి అడిగినా, వాళ్ళ దగ్గర ఫోన్ మాట్లాడాలన్నా మా ఇంట్లో మేము ఒక ప్రదేశం ఎంచుకుంటాం. మేమిద్దరం కూడా ఎంత సైలెంట్ వాతావరణం అక్కడ ఉంటది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు వినాలి. వాళ్ళు మా కళ్ళ ముందున్నా లేకున్నా అటెంటివ్ గా ఉంటాం వాళ్ళ ఫోన్ వస్తే. అంత సిన్సియర్ గా వినగలగాలి. అప్పుడు మన మనసు ఒకటే ఆలోచనలో ఉంటున్నట్టు అర్థం మనకి. బాగుందమ్మా. చెప్పినాక నీకెలా అనిపించింది మాతో షేర్ చేసుకున్నాక? చాలా బాగా అనిపించింది మేడం. మొదటి నుంచి చెప్దామని అనుకుంటున్నాను, ఇదే స్టోరీ కాదు కానీ ఏదో చెప్పాలి. ఎందుకంటే మా ఆయన కూడా కళ్ళు లేవు కదా మా ఆయనకి, దానివల్ల ఏదో ఆయన టెంపుల్కి వెళ్తా ఉంటాడు, పాపం చూస్తూ ఉంటాడు, దేవుని దర్శనం చేసుకుంటాడు, అప్పుడప్పుడు గుడికి వెళ్తామంటాడు. అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయనను చూస్తే, బాధ అనిపిస్తుంది పాపం ఆయనను చూస్తే. కానీ మనకి ఇయ్యని బ్రెయిన్ ని వాళ్ళకి ఇస్తాడు మేడం దేవుడు. ఎంత జ్ఞాపక శక్తి అంటే ఆయనకి, సంవత్సరం తర్వాత మీరు మాట్లాడిన సంవత్సరం తర్వాత ఆయన దగ్గరికి వచ్చి మీ పేరు చెప్పి అడిగితే గుర్తుపడతాడు ఆయన, పలానా వాళ్ళు మీరు అనేసి. ఎంత టాలెంట్ పర్సెంట్ అంటే చదువులో కూడా చాలా. అదే నాకు అనిపిస్తుంది, ఒక లోపం పెడితే దేవుడు ఇంకొక లోపం మాత్రం గట్టి మంచిది ఇస్తాడు దేవుడు. ధైర్యం ఇస్తూ ఉంటాడు వాళ్ళకు. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకొని అసలు ఏ పని చేయలేము, అట్లాంటి వాళ్ళు జీవితాంతము అదే కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటారు. కానీ ఒక్క నిమిషం బాధపడరు వాళ్ళు, నాకు కళ్ళు లేవు అన్న బాధ ఉండదు వాళ్ళకి. ఆ ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు అన్నట్టు. అదే నాకు ఆయన దగ్గర నచ్చేది 100%. ఇంకొక విషయం కూడా చెప్తానరా, ఇది తన గురించి కాదు అందరి గురించి చెప్తాను. వాళ్ళ మీద ఎవరు జాలి చూపించడం వాళ్ళు ఇష్టపడరు ఫస్ట్. అవును మేడం. జాలి చూపించడం అవసరం లేదు, ఎవరి మీద ఎవరం కూడా జాలి అవసరం లేదు. ఎందుకు జాలి చూపించడము? నీ కష్టాలకు నువ్వు గట్టిగా అవ్వడానికి నీకు కష్టాలు పెడుతున్నప్పుడు నీకు జాలి ఏం అవసరం? అవసరం లేదు. యాక్చువల్గా మనం ఆలోచించుకుంటే జాలి అవసరం లేదు. కానీ చెప్పుకుంటే మనం ఏదో
అక్కడ అవుతుంది అనుకుంటున్నాం, అక్కడ ఏం అవ్వదు, అక్కడ మనమే నీరసించిపోతున్నాం 100%. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకెవరు షేర్ చేసుకుంటారు? చకచకా వచ్చేస్తే టకటక కంప్లీట్ చేద్దాం. కానీ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటది అందరూ. నా కోరిక ఎన్ని రోజులకు ఎప్పుడు తీరుతుందో చూడాలి. నా కోరిక చాలా పెద్దది అది. ఓకే మేడం. మేడం థ్యాంక్ యూ వీడియో ఆన్ చేసుకున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. స్టోరీ. ఓకే మేడం, చిన్న స్టోరీ మేడం, కొద్దిగా ఒకసారి నవ్వే స్టోరీ మేడం, ఒకది చిన్నది. చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న తర్వాత వాళ్ళు కలిసి ఉంటారు. అయితే ఒకతని దగ్గర డబ్బు ఉండదు, ఒకతను ఉన్న అంటే కోటేశ్వరుడు. అయితే అతను ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ కు ఆయన డబ్బులు అడిగితే ఇస్తాడు, అవసరానికి ఇస్తాడు. అయితే 500, 1000 ఇట్లా ఒక 10,000, 50,000 వరకు అప్పు తీసుకుంటాడు. ఆయన అప్పు తీసుకొని ఆయన చాలా అడుగుతాడితే ఆయన డబ్బు ఆయనకి ఇయ్యడు, డబ్బులు కవి ఇయ్యడు. ఇవ్వకపోతే ఏమో ఒకరోజు చనిపోతాడు. ఆయన చనిపోతే ఏమవుతుంది, అయితే అతను చనిపోయింది కాబట్టి ఆయనకు ఎవరితో ఆ ఫ్రెండ్ డబ్బు తీసుకోవడం, ఆయన వాళ్ళ ఇల్లు ముందు నుంచి వెళ్ళాలా, వేరే దారి లేదు ఆయనకు, అదే రోడ్ నుంచి వెళ్ళాలా. అయితే ఒకరోజు చనిపోయిన తర్వాత ఇక ఈయన అనుకున్నాడు, అయ్యో నా డబ్బులు మునిగిపోయినాయని అనుకున్నాడు. ఆయన అనుకున్న తర్వాత ఏమైందంటే ఇక నా డబ్బులు ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి ఆయనకు, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి, చనిపోయింది ఇక నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, నేనైతే ఆయనకి ఇచ్చిన, ఎవరు ముందు ఇవ్వలేదు, ఆయనకే ఇచ్చిన నేను, దీనికి ప్రూఫ్ ఎవరు లేవని చెప్పి ఆయనకు భయం అనిపిస్తుంది. ఇక భయం ఆయన నైట్లో ఆలోచిస్తాడు, ఏం చేయాలి, నేను చనిపోయింది కదా. అయితే రేపు పొద్దున్న ఈయనకు స్పెషల్ వాటికి తీసుకుపోతారు కదా, తీసుకుపోయాడు మా ఇంటి ముందర తీసుకొస్తారు అని చెప్పేసి ఏమంటారంటే ఇక వాళ్ళు అంతా ఇక చాలా మంది ఏడుస్తూ తీసుకొస్తారు. మనం తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళ ఇల్లు కొరకు వస్తారు. ఈయన ఒక 2-3 తీసుకొని అక్కడ నిలబడతాడు, కట్టబడుకుని నిలబడతాడు. ఇక ఎందుకు నిలబడతారు అంటే ఆగురు అంటాడు. ఇక వాళ్ళు ఆగేసరికి అది తీసుకొని వస్తారు కదా మనం, తీరుని తీసుకొని వస్తారు కదా, తీసుకుని వచ్చినప్పుడు ఆగమంటారు, ఆగుతారు. ఇక ఆగిన తర్వాత ఏమైంది అంటారు, ఏం లేదు నాకు 50,000 ఇవ్వాలా, నా డబ్బులు ఇస్తేనే నేను మా ఇల్లు మీద పోనిస్తా, లేకపోతే నేను పోనీ అని ఆయన అడ్డు వస్తాడు. అడ్డు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, ఆయన చనిపోయాడు, మా బాధలు మేమున్నాం, నీ డబ్బు గోలేమొచ్చింది అంటారు. కాదు నాకు ఇచ్చిందాక నేను నన్ను వదిలిపెట్టా, సరే నువ్వు వదిలిపెట్టావు కదా, ఈ పీనుగును ఉంచుకొని వెళ్ళిపోతారు. ఇక ఆయన ఏమంటారంటే, అయ్యో దేవుడా నా డబ్బులు అడ్డుగా మీరు వెతుకపోండి అని చెప్పేసి ఆయన పక్క జరిగిపోతారు మేడం. ఇది చిన్న జోక్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే మీరు చెప్పిన స్టోరీలో 2 అర్థాలు సార్. ఒకటి ఏంటంటే ఈ ఇచ్చిన అతను చనిపోయిన అతనికి ఎప్పుడో రుణం ఉన్నాడు. అవును మేడం. ఒకటి మనం తెలుసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది మన కార్డినల్ రూల్స్ లో ఉంటది, మనీ అనేది చాలా అంటే అవసరాలకు మంచిది, అతిగా మించితే అది విషయమే. మనము ఎవరితోటన్నా మాటలు బంద్ కావాలన్నా ఫస్ట్ కొన్ని డబ్బులు ఇస్తే అయిపోతుంది. మన మధ్య రిలేషన్ ఎంత మంచిగా ఉన్నా అది కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయిపోతుంది. ఒకప్పుడు అప్పులకి ప్రామిసరీ నోట్లు లేవు సార్, మాటే నోటుగా ఉండే. ఇప్పుడు నోటు కూడా చెల్తలేదు. నోటు కాదు, 10 మందిలో కూర్చోబెట్టి నోటు రాసి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోతే ఆ 10 మంది కూడా ఏం చేయలేరు. ఆ డబ్బులు పోతున్నాయి, మాట పోతుంది, రిలేషన్షిప్ పోతుంది, అన్నీ పోతున్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాఠం. మనం కొంతమందికి ఇచ్చినప్పుడు మనకు డబ్బులు రావు, కాకపోతే అదేమనుకోవాలంటే నాకు తెలిసి అయితే ఒకటే అనుకోవాలా, ఏదో జన్మలా వాళ్ళకు నేనే అప్పు ఉన్నట్టున్నా, నా అప్పు వాళ్ళకు ముట్టిపోయింది, నా రుణం అయితే వాళ్ళకి తీర్చేసుకున్న భగవంతుడు అని వదిలేసుకోవాలి. మాటికి అడగడం మొదలు పెడితే మనం శత్రువులు అయిపోతాం సింపుల్ గా. అందుకే మన ఆంబే బిజినెస్ ఏం చెప్తుందంటే, ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఎవరిని అప్పు అడగొద్దు. ఇది బాగా నేర్చుకోవాల్సిన ఒక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ స్లోగన్ ఏంటంటే, ఉద్దరు ఇయ్యొద్దు, ఉద్దరు అడగొద్దు. నెక్స్ట్
ఎవరు వస్తున్నారు? ఈరోజు ఎవరిని పిలిచేది లేదు, వాళ్ళే రావాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు మంగళ, మాది మంచిర్యాల డిస్టిక్ దొనబండ విలేజ్ సార్. మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. నాకు ఉంది, నేను ఇంట్లో కిరాణం ఏం చేయాలి? ఎవరో షాప్ లోకి వచ్చినట్టున్నారు మేడంకి, లేకపోతే ఫోన్ వచ్చింది. ఓకేనా మేడం? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. నేను చెప్పింది వినిపించలేదు మేడం ఇప్పటిదాకా? ఆహా, మీ పరిచయం దాకానే వినిపించింది. ఆండాల్ మేడం రాంబాబు సార్ అన్నదాకా వినిపించింది నాకైతే మేడం. మరి మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. నాకు ఒక పాప ఇప్పుడు 10th క్లాసు. నేను కిరాణం షాపు నడుపుతాను, ఇంట్లోనే ఉంటా. చిన్న కథ అంటే తల్లిదండ్రులను అపార్థం చేసుకోవద్దు అనే దానికి ఒక చిన్న కథ అన్నట్టు మేడం. పూర్వం ఒక భారవి అనే ఒక కవి ఉండేటోడట. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేటోడు, కావ్యాలు రాసేటోడట. ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునే వాళ్ళ ఆయనని. కానీ భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా రాశాడయ్యా అనేవారు. కానీ ఆయన మాత్రం వాడు ఇంకా చిన్న పిల్లగాడు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఏదో అట్లా రాస్తాడులే అనేవాడు అన్నట్టు. అయితే ఆ పిల్లగాడికి తండ్రి తనని మెచ్చుకోవడం లేదని చాలా బాధ, అసంతృప్తి మిగిలిపోయేది. ఇక తల్లి దగ్గర నాన్న నన్ను తీసిపారేసినట్టు మాట్లాడతారు, ఊళ్ళో వాళ్ళంతా నన్నేమో మెచ్చుకుంటే తనేమో ఏమున్నది, ఇంకా వాడు చిన్న పిల్లగాడే అన్నట్లు మాట్లాడతాడు అని చాలాసార్లు చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళైనా ఇక తండ్రి ధోరణ ఆయన బుద్ధి మారకపోయేసరికి ఆ భారవికి పిల్లగాడికి తండ్రి మీద కసి, కోపం అనేది పుట్టింది. ఇక ఏం చేస్తాడు, ఆయనను చంపాలనే నిర్ణయించుకుంటాడు అన్నట్టుగా. అయితే ఒక రోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు, భార్య వడ్డిస్తుంది. పిల్లవాడేమో ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపేయాలని ఒక పెద్ద బండరాయి పట్టుకొని ఇక పెరట్లో ఒక పక్కన కాచుకొని కూర్చున్నాడు. ఇక తండ్రి బయటకి ఎప్పుడైతే బండేసి చంపుదామని ఆలోచిస్తుండు. అప్పుడు భారవి తల్లి భర్తతో, మీరెందుకు వాడిని మీరు అస్తమానం చిన్నబుచ్చినట్లు మాట్లాడుతున్నారు, వాడేమో చాలా బాధపడతాడు, ఊళ్ళో వాళ్ళంతానేమో వాడిని మెచ్చుకుంటే మీరు మాత్రమే వాడికి ఏమో తెలియదని అంటారట అని 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 అడుగుతుంది అన్నట్టు. అప్పుడు తండ్రి నవ్వి, పిచ్చిదానా, నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణమని అంటారు కదా, అంతే. పొగడత మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకం అవుతుందని. ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి ఇంకా గర్వం పెరిగి తనంతా వాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అని అంటాడు అన్నట్టు. అది విని ఆ చెట్టు పక్కన నిల్చున్న ఆ పిల్లగాడికి బుర్ర తిరిగిపోతుంది, పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఇక వెంటనే బండన పక్క పడేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరున ఏడ్చేస్తాడు. ఇక తాను తండ్రిని చంపాలనుకున్న విషయం కూడా చెప్పి నాకు ఏదైనా శిక్ష వేయండి అని బతిమిలాడుకుంటాడు. పశ్చాత్తాపంతో నీ పాపము పోయింది, ఇంకా నీకు శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా నాకు శిక్ష వేయండి అని పట్టుబడతాడు అన్నట్టు. తండ్రి సరే, అలాగైతే నువ్వు మీ అత్తవారింట్లో 1 సంవత్సరం చివరికి నీ భార్యకు కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండిరా అని అంటాడు అన్నట్టు. అయ్యో, ఇంత చిన్న శిక్షనా నాన్నగారు అని అంటాడు భారవి. తండ్రి నవ్వి, అది చాలే వెళ్ళు అన్నాడు. ఇక భారవికి చిన్నతనంలోనే అతనికి పెళ్ళైపోతుంది. అప్పటికే ఇంకా భారవి భార్య కాపురానికి రాలేదు. సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్తాడు. వాళ్ళు ఇక అల్లుడు గారు వచ్చారని ఇక చాలా మర్యాద చేస్తారు. రోజుకో పిండి వంట చేసి ఆదరించుతారు అన్నట్టు. నెల రోజులు గడుస్తున్నాయి, ఇక అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కుంటున్నారు. ఇక చిన్న చిన్న పనులు చేయమని చెప్పడం ప్రారంభించింది. ఇక మర్యాదలు తగ్గినాయి. బావమరుదులు పొలం పనులకు కూడా రమ్మని పిలుస్తున్నారు.
ఇక అందరు విసుక్కుంటూ మాట్లాడడం స్టార్ట్ చేసిండట. కానీ దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడట. అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భార్యకు చాలా బాధగా ఉండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎంతో చెప్పి చూసింది. కానీ అతను మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉండిపోతాడు. ఇట్లా సంవత్సరం గడిచిందట. అప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయి వస్తానని బయలుదేరాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. ఇక భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తయింది, అందుకనే వెళ్తున్నానని చెప్పాడు. ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనని పెంచాయని గ్రహించాడు. తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి. అదంతా మీరు బాగుపడాలని, వృద్ధిలోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను ద్వేషించకండి, అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు అని కథలోని సారాంశం మేడం. సూపర్, అంతే మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం స్టోరీ. అందరికీ అసలు ఒకసారి బాడీ మీద గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించినాయి మీరు చెప్తున్న స్టోరీలో. ఆ తండ్రి తన కొడుకును తన మనసులో ఏ స్థాయిలో పెట్టుకున్నాడు అన్నది ఆ కొడుకు చెప్పడం అనే విషయంలో. థ్యాంక్ యూ మేడం. అన్కండిషనల్ లవ్ ఏదన్నా ఉంది అంటే ఓన్లీ పేరెంట్స్ నుంచే వస్తుంది ఎవరికైనా. వాళ్ళ ప్రేమకి హద్దు లేదంట ఇంకా. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? చిట్కాలు, మీ లైఫ్ లో జరిగిన ఏమన్నా సంఘటనలు అవి కూడా మాట్లాడొచ్చు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మేడం నేను సాంగ్ పాడుతున్నాను. ఓకే, శృతి సాంగ్ పడుతుందట. వెల్కమ్ రా శృతి. థ్యాంక్ యూ మేడం. మా పేరు శృతి, మా హస్బెండ్ పేరు రాజశేఖర్. మాకు 3 పిల్లలు. మా అప్లయన్స్ పద్మ రాజశేఖర్, మెంటర్స్ సరిత మేడం, మల్లేష్ సార్, ఆండాల్ మేడం, రాంబాబు సార్. వాయిస్ ఓకేనా మేడం? చిన్నగా వస్తుందా? లేదమ్మా, బాగుంది, బాగానే ఉంది. ఓకే మేడం. మనసా పలకవే మధుమసపు కోయిలవై, చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై, మంచు తెరలే తెరుచుకొని మంచి తరుణం తెలుసుకొని నవ్వులే పూలై విరియగా, మనసా పలకవే మధుమసపు కోయిలవై, చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై, నాలో కొలుకులు కొనుకులు రేపి లోలో తెలియని తలుపులు రేపి, పిలిచే వలపులు వెలుగును చూసి లాగే రాగమిది, నీలో మమతల మధును చూసి నాలో తరగని తాగతాలు దూకి, నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది, 6 కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా, 7 జన్మాల బంధాలతో ఈనాడు ఈడు పండించనా, మరి తయారయ్య ఉన్నవయ్యా రంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా, దుసుకొచ్చేయవమ్మ చూడ ఉత్సాహం చిన్నారి వెన్నెల ఏలంగా, ప్రతి క్షణం పరవశం కలగగా, మనసా పలకవే మధుమసపు కోయిలవై, చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై, ఆడే మెరుపుల మెలికల జాన పాడే జిలిజిలి పలుకుల మైనా, రాలే తొలకరి చిలుకల పోన తుల్లే తిల్లానా, వేగే పదముల తపనలాన వాలే చినుకుల చెమటవాన, మీటే చిలిపి నరుముల వీణ తీయని తాళానా, బంగారు శృంగాల భావాలతో పొగరు ప్రయాణాన్ని కీర్తించనా, అందాల మందార హాసాలతో
నీ గుండె రాజాన్ని పాలించనా ఇక వెయ్యేలయ్య నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి బొట్టయ్య ఇక వెళ్ళనన్నా ఇంకా వెళ్ళేదంటూ స్నేహాల సంఖ్యలు కట్టేయనా కాలమే కథ అరే సారీ కదలగా మనసా పలకవే మధుమసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకొని మంచి తరుణం తెలుసుకొని నవ్వులే పువ్వులై విరియగా అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. గొంతు బాగాలేదు మేడం, కొంచెం ట్రై చేసిన రాగానే తీయడానికి. బాగుందమ్మా, మాకైతే బాగా అనిపించింది, మాకేం ఇబ్బంది అనిపించలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎవరు నువ్వు పాట పాడతావా? డిస్టర్బ్ చేసింది మేడం ఇంతసేపు పాడేటప్పుడు, అయినా సైలెంట్ పాడేటప్పుడే డిస్టర్బ్ చేస్తారు, అన్నం తినేటప్పుడే ఏడుస్తారు. అన్నం తింటదా నన్ను చూస్తుందా అని రెండు పెడతాడు అక్కడ, కానీ అన్నాన్నే వదిలేస్తుంది అమ్మ, ఎప్పుడు పిల్లాన్ని వదిలేయదు. అవును మేడం. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తారు? ఇంకొక 5 minutes టైం అంతే ఇంకా మనకి. ఎవరు ఏది మీ పర్సనల్ గా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలన్నా ఈ ప్లాట్ఫామ్ చాలా చాలా మీకోసం రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి ఎవరు లేరా? ఇంతమంది ఉన్నారు. ధైర్యలక్ష్మి కావాలి, ధైర్యలక్ష్మి లేకపోతే ఏమీ చేయలేము. నేను ఒక పాట పాడతా మేడం, గొంతు అది జలుబైంది కానీ ఎవరు వస్తలేరు కదా, ఏమైనా చెప్తారేమని చూస్తున్నా నేను కూడా. ఓకే, మనల్ని చూసి వాళ్ళు కూడా వస్తారు మేడం, పాడండి. శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, గరుడ వాహనా దేవ గజ విమోచనా, గణ విభూషణా దేవ గానలోచనా, గోకులాన్వితా దేవ గోపికా జనా, గోరక్షకా దేవ గోవర్ధన, శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, కమలనేత్రుడా దేవ కమలహస్తుడా, కమలలోచనా దేవ కమలనాథుడా, కమలహాసుడా దేవ కమలపాదుడా, కమల తేజుడా దేవ కమల వల్లభ, శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, శ్రితజనాశ్రయా స్వామి తిరుమలేశ్వరా, లోకరక్షకా నీకు దీపధూపము,
జగద్రక్షకా నీకు పత్ర పుష్పము, పాహి రక్షకా నీకు పండ్లు ఫలములు, నిత్య రక్షకా నీకు నీరాజనం, శ్రిత జనాశ్రయా స్వామి తిరుమలేశ్వర, శ్రిత జనాశ్రయా స్వామి తిరుమలేశ్వర. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎవరు వినిపించారేమో ఆ పాట అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ వినిపించారు. ఓకే, 11 అయింది. ఇంకెవరన్నా ఏదన్నా చేస్తా అంటే పర్ఫార్మెన్స్ ఇన్వైట్ చేద్దాము, లేకపోతే మళ్ళీ సార్ ఏమన్నా స్టోరీ చెప్తారా, ఏం చెప్తారో వినేసి ఇంకా మీటింగ్ ఎండ్ చేద్దాము. రేపు ఈవినింగ్ 5:30కి ఫేస్ మీటింగ్ ఉంటుంది డిజిటల్గా. ఖచ్చితంగా కొత్త వాళ్ళని ప్రమోట్ చేయండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో ఏదో ఒక పాత్ర నేను ఇది చేస్తాను అన్నది మీరు చేయొచ్చు అక్కడ. ఎల్లుండి మండే మాత్రము రికగ్నిషన్ మీటింగ్. ఇది చాలా చాలా మనకు ఈ లేడీస్కి అయితే చాలా ముఖ్యమైన మీటింగ్ ఏదన్నా ఉంది అంటే నాకు తెలిసి మండే రికగ్నిషన్ మీటింగ్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ అవ్వకండి. 9:30 నుంచి దాదాపు మనకు 11 దాకా ఉంటుంది. ఆ మధ్య టైంలో ఎప్పుడు వీలైతే అప్పుడు జాయిన్ అయిపోయి వింటూ మీ టైం వచ్చినప్పుడు లేకపోతే నేను మాట్లాడతాను ముందుకు వచ్చి మాట్లాడండి ఖచ్చితంగా. ఈరోజు మన డాక్టర్ శ్యామ్ రెయిన్బో వాళ్ళ బర్త్డే. ఈరోజు మనందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి. శ్యామ్ రెయిన్బో అంటే ఎవరు? ఎవరికైనా తెలుసా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. శ్యామ్ రెయిన్బో అంటే ఎవరు? ఏమో సార్ తెలియదు. ఐడియా లేదు ఎవరికి. మన న్యూట్రిలైట్ ఫౌండర్స్, ఎవరైతే ఉన్నారో కాస్ రెయిన్బో వాళ్ళ కొడుకు. తను శ్యామ్ రెయిన్బో. ఇక్కడ ఈరోజు మనము న్యూట్రిలైట్ హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాట్ ఈస్ ద న్యూట్రిలైట్ హిస్టరీ ఈరోజు. ఎందుకంటే మనం ఎన్ని నేర్చుకున్నా మన మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. శ్యామ్ రెయిన్బో అంటే మన న్యూట్రిలైట్ స్టార్ట్ అయింది 1934లో. మన కంపెనీ స్టార్ట్ అయింది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కానీ దానికి ముందు ఎంత శ్రమ పడ్డారు అనేది మనము చూడొచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కాస్ రెయిన్బో, కార్ల్ ఎఫ్ రెయిన్బో అంటారు దాన్ని. ఇతను 1934లో న్యూట్రిలైట్ స్థాపించాడు. మీరు కావాలంటే రాసుకోండి, బుక్ పెన్ పెట్టుకోండి. కార్ల్ ఎఫ్ రెయిన్బో అనే శాస్త్రవేత్త 1934లో దీన్ని స్టార్ట్ చేశాడు. మనం అందరం న్యూట్రిలైట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. మన ఆమ్వే కంపెనీ 1959లో స్టార్ట్ అయింది. దానికన్నా ఎన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది? ఇది 25 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది మన కంపెనీ న్యూట్రిలైట్. అయితే ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన 1915 నుంచి 1927, అంటే 1915 నుంచి 1927 మధ్యన చైనాలో పనిచేసిన అనమాట ఆయన. అయితే అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ప్రజల తినే విధానం, అంటే ఏమేమి తింటున్నారు, పోషకాహారం లేకపోవడం వల్ల చాలా అనారోగ్యం గురవుతున్నారట వాళ్ళు. అక్కడ చైనాలో పోషకాహారం దొరకపోవడం వల్ల చాలా అనారోగ్యం గురవడం అని గమనించాడు. దీంతో శరీర ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు మరియు పోషకాలు ఎంత ముఖ్యమో మన బాడీకి తెలుసుకున్నాడు అనమాట ఆయన. మొదట ఆయన తన సప్లిమెంట్స్ను
కాలిఫోర్నియాలోని విటమిన్ కంపెనీ పేరుతో అమ్మడం ప్రారంభించాడు. ఏం చేశాడు? కాలిఫోర్నియాలోని విటమిన్ కంపెనీ అనే పేరుతోటి అమ్మడం మొదలుపెట్టినంట. ఎప్పుడు? ఆయన మొదట. తర్వాత 1939లో న్యూట్రిలైట్ అని పేరు పెట్టారు. 1934లో ప్రారంభించాడు. అప్పుడు కాలిఫోర్నియా విటమిన్ కంపెనీ అని పేరుతో చేపించారు. 1939లో దీనికి ఏం పెట్టారు? న్యూట్రిలైట్ అని పేరు పెట్టారు. ఈ అమ్మకాల విధానం ఎలా చేశాడు? MLM పద్ధతిలో. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఆ పద్ధతిలో చేశాడనమాట. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో మొదలుపెట్టాడు. అదే సమయంలో ఇంకోటి లీ మైట్నర్ మరియు విలియం కేస్బెర్రీ వాళ్ళిద్దరు మాత్రమే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఇప్పుడు మనం అందరం డిస్ట్రిబ్యూటర్సా కాదా? ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మనం అందరం అని? ఇక్కడ అందరు కూడా మనం డిస్ట్రిబ్యూటర్సే కదా? ఎస్, అందరు డిస్ట్రిబ్యూటర్స్. కానీ అక్కడ ఆయనకి ఇద్దరే డిస్ట్రిబ్యూటర్స్ ఉండే. ఒకరు లీ మైట్నంగర్ అండ్ విలియం కేస్బెర్రీ అనే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ఉండే. అయితే ఇది వీళ్ళకి ఆంబేతో ఎలా సంబంధం ఏర్పడిందంటే, ఆంబే సంస్థ ఎవరైతే స్థాపించారో జేవన్ అండల్ అండ్ రిచీ డేవోస్ మొదట న్యూట్రిలైట్ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. ఇప్పుడు న్యూట్రిలైట్ వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. ఎవరు? జేవన్ అండల్ అండ్ రిచర్డ్ డేవోస్. వీళ్ళు 1940లో జాయిన్ అయ్యారు న్యూట్రిలైట్లో. తర్వాత వారు ఆంబే కంపెనీ స్టార్ట్ చేశారు. 1972లో ఆంబే మళ్ళీ న్యూట్రిలైట్పై భాగస్వామ్యం తీసుకుంది. 1994లో పూర్తిగా అంటే న్యూట్రిలైట్ను ఆంబే సొంతం చేసుకుంది. అంటే 72లో పారిశ్రామికంగా తీసుకుంది, అందులో భాగస్వామ్యం తీసుకుంది. తర్వాత 1994లో పూర్తిగా న్యూట్రిలైట్ను ఆంబే సొంతం చేసుకుంది. అయితే ఎందుకు మరి కార్లు ఏమో అమ్మాల్సి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాలి. న్యూట్రిలైట్ పైన అమెరికాలో చాలా కేసులు అయ్యాయి. ఇప్పుడు 1934 నుంచి 1950s వరకు చాలా కేసులు పడ్డాయి. ఆ కేసు నుంచి బయటపడడానికి తను చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లాస్ట్ ఫైనల్గా డబ్బులు లేక న్యూట్రిలైట్ కంపెనీని క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేసినాక ఆంబే ఫౌండర్స్ ఎవరైతే రిచీ డేవోస్, జేవన్ అండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ను కాపాడుకోవడం కోసము ఆంబే అంటే అమెరికన్ వే అనే ఒక కంపెనీ అక్కడ పెట్టారు, స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటరు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే డబ్బులు లేక చాలా రోజులైంది ఆ కంపెనీ మూసేసని. వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు ఆంబే అనే కంపెనీ పెట్టడం జరిగింది. దీన్ని 1994లో పూర్తిగా న్యూట్రిలైట్ మళ్ళా వీళ్ళు ఫామ్లోకి వచ్చిన తర్వాత 1978లో న్యూట్రిలైట్లో భాగస్వామ్యం తీసుకొని మళ్ళీ మొదలుపెట్టారు న్యూట్రిలైట్ని. తర్వాత 1994లో కంప్లీట్గా వీళ్ళే తీసేసుకుంటారు అనమాట. ప్రస్తుతం న్యూట్రిలైట్ ఉత్పత్తులు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆంబే కంపెనీ ద్వారా అమ్మబడుతున్నాయి. కొన్ని దేశాల్లో న్యూట్రిలైట్ను న్యూట్రివే అనే పేరుతో కూడా పిలుస్తారంట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్గా ప్లాంట్ ఆధారిత విటమిన్ సప్లిమెంట్ తయారీ. అంటే ఓన్లీ మొక్కలతోటే విటమిన్లు తయారు చేస్తారు వీళ్ళు. ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా విభిన్న ఉత్పత్తులు తయారు చేస్తారంట. అంటే మన ఆరోగ్యానికి ఎటువంటి విటమిన్స్, మినరల్స్ కావాలో, ప్రోటీన్స్ కావాలో అటువంటి తయారు చేస్తారు. విటమిన్, ఇమ్యూనిటీ, హార్ట్ హెల్త్ అండ్ డిజెషన్ అవసరాలకు ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, లివర్ అయితే ఇట్లా ఇవ్వాలా, హార్ట్ ప్రాబ్లం వస్తే ఇవి ఇవ్వాలా, పెరాలసిస్ వస్తే ఇవి ఇవ్వాలి, కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇవి ఇవ్వాలి అని మనం చెప్పుకుంటున్నాం కదా, థైరాయిడ్ వస్తే ఇవి ఇవ్వాలి. అట్లా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు వీరు చేశారు కంప్లీట్గా. నేను సంక్షిప్తంగా చెప్పాలంటే న్యూట్రిలైట్ అనేది 1934లో కార్స్ రెయిన్బో ప్రారంభించిన పోషకాహార సప్లిమెంట్ బ్రాండ్. తర్వాత ఇది ఆంబేలో ఒక భాగమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంటే ఇప్పుడు మనం న్యూట్రిలైట్ ప్రపంచంలోని నెంబర్ 1 బ్రాండ్, విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్. దీనివల్ల మనము వింటున్నాం కదా, మనకు వచ్చే సమస్యలు షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ ఏదైనా ఉండని దాన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. మళ్ళీ జీవితంలో దానిపోతే బాధపడాల్సి, ఇది మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈ
బ్రాండ్ ప్రత్యేకత ఏంటి అంటే మీకు మళ్ళీ చెప్తా. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఏమిటంటే చాలా ఉత్పత్తులకు అవసరమైన మొక్కలను తన సొంత ఆర్గానిక్ ఫామ్లోనే పెంచుతారు. అంటే ఎవరికి కూడా పంటలు పండించమని ఇవ్వరు వాళ్ళు. వాళ్ళు మాత్రమే వాళ్ళ పొలాలను పెంచుతారు. ఇంకోటి ప్రధానంగా ఫార్మ్స్ ఎక్కడెక్కడున్నాయి మనకు అంటే వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయి? అమెరికా, బ్రెజిల్, మెక్సికో. వీళ్ళకి సొంత పొలాలు ఉన్నాయి వాళ్ళకు. వీళ్ళు ఈ ఫామ్లలో ఎటువంటి రసాయన ఎరువులు వాడరు. సహజ పద్ధతిలో పంటలు పండిస్తారు. అంటే సాయిల్ క్వాలిటీ, సీ క్వాలిటీని ప్రత్యేకం పరిశీలిస్తారు. అంటే సాయిల్ క్వాలిటీ అంటే భూమి క్వాలిటీని ప్లస్ సీడ్ అంటే విత్తనము క్వాలిటీని వీళ్ళు ప్రత్యేకంగా చూసుకుంటారు, ఎప్పుడు పరిశీలిస్తారు. అయితే న్యూట్రిలైట్కు ఒక ప్రత్యేక విధానం పాటిస్తుంది. అంటే ఎలాంటి విధానం అంటే సీడ్ టు సప్లిమెంట్, అంటే విత్తనం నుండి మన దగ్గరకు వచ్చే సప్లిమెంట్ వరకు కూడా విధానం. అంటే విత్తనాన్ని ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుంది? ఎంపిక చేసే విధానము విత్తనము గుడ్ క్వాలిటీ విత్తనాలు తీసుకుంటారు వీళ్ళు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాం కదా, ఎలాంటి రసాయన ఎరువులు వాడబడవు. వస్తున్నా హార్వెస్టింగ్ సొంతగా చేస్తారు. హార్వెస్టింగ్ కూడా వాళ్ళు ఎటువంటి వాడరు. ఇప్పుడు వానపాములు అవన్నీ ఉంటాయి, వానపాములు, కప్పలు అవన్నీ కూడా వీళ్ళ పొలాల్లో ఉంటాయి, చనిపోవు. అంటే ఎటువంటి వాడరు. ప్రాసెసింగ్లో కూడా మనము తీసుకుంటప్పుడు ఇది దూరగా ఉన్నప్పుడు కాయలను ఆకులను తీసుకుంటారు వీళ్ళు. దూర ఆకులను కాయలను. ఫైనల్గా సప్లిమెంట్ తయారు ఇచ్చేటప్పుడు మనం మాత్రమే ఫస్ట్ ముట్టుకుంటాం. ఎవరు సైంటిస్టులు కానీ ఎవరు కానీ ముట్టుకోరు దాన్ని. అంటే అంత గొప్పగా ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ మీద కంపెనీ కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో మాత్రమే తయారు చేస్తారు. వీళ్ళు వేరే థర్డ్ పార్టీకి ఎవరు కూడా ఎవరు. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎటుంటుందంటే న్యూట్రిలైట్కు ప్రపంచంలోనే పెద్ద న్యూట్రిషన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రపంచంలోనే. ఒకటి సైంటిస్ట్ ఉన్నారు, దగ్గర 1000 పైగా సైంటిస్ట్ ఉన్నారు, ప్లస్ డాక్టర్స్ ఉన్నారు చాలామంది, ప్లస్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా. వీళ్ళందరూ కలిసి కొత్త ఉత్పత్తులను డెవలప్ చేస్తారు వీళ్ళు ఎవ్రీ టైం. అయితే ఇవి ఎలా ఉంటాయంటే జనరల్గా హెల్త్ సప్లిమెంట్స్ ఎలా ఉంటాయంటే మన దగ్గర డైలీ మల్టీవిటమిన్ అంటే రోజు తీసుకునే విధంగా మల్టీవిటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్ ఉంది, కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ గురించి అయితే విటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. హార్ట్ గురించి అయితే ఒమేగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్ గురించి అయితే ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటుంది, ఫైబర్ సప్లిమెంట్ ఉంటుంది. లివర్ గురించి అయితే మిల్క్ థిస్టిల్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఒమేగా కూడా వాడుకోవచ్చు. న్యూట్రిలైట్ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏంటంటే ప్రపంచంలో విటమిన్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్స్లో ఇది ఒకటి. చాలా దేశాల్లో వినియోగించబడుతుంది. అంటే 108 దేశాల్లో ఆమ్వే ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆమ్వే ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇది న్యూట్రిలైజ్డ్ విజన్ ఏంటి అంటే ప్రజలు ఆరోగ్యంగా జీవించాలి, నేచురల్ న్యూట్రిషన్ అందించాలి. నేచురల్ అంటే ఎటువంటి కెమికల్స్ కానీ వాడించొద్దు. ప్రివెన్షన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే రోగాలు రాకుండా కాపాడుకోవాలి అనేది ఇక్కడ మనం హెల్త్ చేస్తాం. న్యూట్రిలైట్ ఫౌండర్స్ విజన్. ఇప్పుడు కార్ల్స్ రెయిన్బో అన్నాం కదా, ఇలా కొడుకు ఇప్పుడు శామ్ రెయిన్బో ఇవాళ బర్త్డే. ఇప్పుడు కార్ల్స్ రెయిన్బో ఒక మాట చెప్పారంట. వాడు ఏం చెప్పారంటే మీరు కావాలంటే నేను ఫుడ్ ఎలోన్ సమ్టైమ్స్ కెనాట్ సప్లై ఆల్ న్యూట్రియంట్స్, సో సప్లిమెంట్స్ హెల్ప్ మెయింటైన్ హెల్త్. అంటే ఫుడ్ అనేది మనకు సరిపోయేంత న్యూట్రియంట్ దొరకదు, కాబట్టి మనము సప్లిమెంట్ను హెల్ప్ చేయడానికి మెయింటెనెన్స్ హెల్ప్ తీసుకుంటాం. ఇక్కడ మీకు 1934లో స్టార్ట్ అయింది కదా, కానీ అంతకుముందే 1915 నుంచి 1927 వరకు తను జైలు జీవితం గడిపినప్పుడు తను కనుక్కుంది ఏంటంటే వీళ్ళు న్యూట్రిషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ జైల్లో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఆదివాసులు ఉంటారు కదా, ఆదివాసులు ఉంటాం కదా మనము ఆ కొండల పైన, అక్కడ జైల్లో ఉండనమాట. ఆ జైల్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళంట. అక్కడ వాళ్ళు కనుక్కుంది ఏంటంటే వాళ్ళు ఆకులు అలములు మాత్రం తింటూ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అది చైనాకు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రత్యేకమైన ఫుడ్ చేసుకుని తినడం వల్ల వీళ్ళు న్యూట్రిషన్ అందకపోవడం వల్ల వీళ్ళు రోగాల పాలవుతారని గమనించి అక్కడ తీసుకున్న నాలెడ్జ్ అంటే ఆకులు పండ్లు పొలాల్లోనే అసలు శక్తి ఉంది అని అనుకొని తను సప్లిమెంట్ తయారు చేయడం పెట్టాడు అనమాట. ఇది మనం న్యూట్రిలైజ్ స్టోరీ. థ్యాంక్ యూ కార్ల్స్ రెయిన్బో అండ్ డాక్టర్ శామ్ రెయిన్బో.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ బర్త్డే ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు సరిత. థ్యాంక్ యూ స్టోరీ చెప్పిన మీకు, శ్యామ్ రెయిన్బో వారికి కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్ళు పోతున్న ప్రాణాలని లెక్క లేదనుకుంటా, బిలియన్స్లలో ఉన్నారనుకుంటున్నా తెలిసి కాపాడిన వాళ్ళు. తను కనుక్కున్న విధానానికి బతికిన వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. ఎంతమందికి నచ్చింది స్టోరీ, ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలే, ఎవరికి వాళ్ళే అన్మ్యూట్ అయ్యి ఒకసారి మాట్లాడే వీలున్న వాళ్ళందరూ, అంటే వర్కింగ్ ఉమెన్స్ కి అయితే వీలవ్వదు మాట్లాడడం, మిగతా వాళ్ళందరికి వీలవుతుంది. మీరు విన్న స్టోరీ ఎలా అనిపించింది షేర్ చేసుకోండి రా. కొంచెం ఒక 5 minutes పట్టొచ్చు, పర్లేదు, తీసుకుందాం. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నాం చెప్పండి. కొంచెం అర్థమైంది మేడం, కొంచెం మంచిగానే ఉంది మేడం. ఆయన జైల్లో ఉండి అతన్ని చూసి నిర్ణయం తీసుకొని మనకి న్యూట్రియంట్స్ అందించాడు. చాలా బాగుంది మేడం. ఓకే, పద్మా మేడం ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్కు మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే అంత తెలుసుకొని మనకు అందించే సార్కు ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం బతకనికే మన పైన నమ్మకం ఉండదు, కానీ వీళ్ళు వేరే వాళ్ళ ప్రపంచాన్ని మనం హెల్దీగా మార్చాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు దీన్ని తీసుకున్నారంటే వాళ్ళకు మనం కోటి వందనాలు చెప్పాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సూపర్ లక్ష్మీరామ్ గారు కూడా. ఇంకొకటి నాకు బాగా నచ్చింది స్టోరీలో ఏంటంటే, జైల్లో ఉండి కూడా తన ప్రయత్నాన్ని వదలలేదు. అవును మేడం, అది చాలా నచ్చింది నిజంగా. అంటే ప్రయత్నం ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలన్నట్టు. అంతే కదా. అవును. ఏదో ఒక ఛాలెంజ్ వచ్చిందని పక్కన పెడతాం, అందరం చేస్తాం, నేను కూడా చేస్తాను కావచ్చు, అందరం చేస్తాం. కానీ తను ఏం చేశారంటే తన ప్రయత్నానికి ఎక్కడ అడ్డంకి వచ్చినా దాన్ని ఆపలేదు. నెక్స్ట్ ఇంకెవరు షేర్ చేసుకుందాం అనుకుంటారు మీ అనుభవాన్ని? ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోతే మీ అప్లైని మళ్ళీ ఒకసారి కనుక్కోండి, స్టోరీ ఏంటి అన్నది మీకు కూడా తెలుస్తుంది. కానీ అర్థం కావాలి ఆ స్టోరీ. అర్థం కాకపోతే విన్నది విన్నట్టే వెళ్ళిపోతుంది, తిన్నది తిన్నట్టే వెళ్ళిపోయినట్టు ఉంటుంది పరిస్థితి మనకు. ఫోన్ దగ్గర కూర్చుంటే మాత్రం నాకు తెలిసి ఒక 20 to 30% అన్న వెళ్ళిపోతుంది బ్రెయిన్ లోకి. వెళ్తుంది కదా. అక్కడ కూర్చున్న వాళ్ళకి, లేని వాళ్ళకు అర్థం కాదు. అంటే వినడం పూర్తి అవ్వలే కాబట్టి అర్థం కాదు ఇక ఏదైనా. అలా. ఏమన్నా చెప్పురా. గుడ్ మార్నింగ్ అక్క. నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు అక్క. ఓకే, సూపర్. అర్థమైంది గుర్తుపెట్టుకో, అర్థం కాంది అప్లైని అడిగితే మళ్ళీ పూర్తిగా ఒకసారి చెప్తారు. ఆ చెప్పినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవడమా, రికార్డ్ చేసుకోవడమా, ఫోన్లో పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వినడానికి మనకు బెటర్ గా ఉంటది. అందరూ కూడా ఒకటి పోషక ఔషధాలు అనే బుక్ దొరుకుతుంది బయట. పోషక ఔషధాలు మనము దానిలో అమెజాన్లో వెతికి పోషక ఔషధాలు తెలుగులో పెట్టుకోండి, బుక్ ఒకటి పెట్టుకోండి. మీరు ఆ ఈ సప్లిమెంట్స్ ఎలా ఉపయోగించాలి అనేది ఆ బుక్ మొత్తంలో ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ భార్యకి ఎలా ఉపయోగించాడు, ఆ భార్య ఎలా బాగైంది, తర్వాత మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగించాడు రచయిత అనేది మొత్తం ఉంటుంది. ఆయన డాక్టర్ అయింది, వాళ్ళ భార్యను కాపాడుకోలేకపోయాడు. అంటే కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఆస్తమాతోటి తను ఈ సప్లిమెంట్స్ వల్ల ఎలా బాగైంది వాళ్ళ వైఫ్కు. తర్వాత తను డాక్టర్ హాస్పిటల్లో తను చేసేటప్పుడు చాలా మందికి హెల్ప్ ఇవ్వడం వల్ల దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాడు. తర్వాత చాలా అందరి బాగా, అంటే రోగమే లేకుండా చేశాడు అనమాట. అంటే రోగమే రాకుండా చేశాడు. ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ రోగాలు రాకుండా కాపాడారు. ఇది జరిగింది. పోషక ఔషధాలు, మీరు ఆ బుక్ కూడా ఈరోజు ఆర్డర్ పెట్టుకోండి.
అందరు చదవండి, దానికి టైం లేదు అనకుండా అందరు చదవండి. అందరు చదివితే మన న్యూట్రియంట్ గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. పోషక ఔషధాలు ఈ బుక్. ఇంకేమైనా డౌట్ ఉందా? అందరికి అమెజాన్లో ఆర్డర్ పెట్టవచ్చు కదా? ఓకే, ఆ బుక్ ఒకటి అందరు చదవండి. అది చదవడం ముఖ్యం. మనము ఈ న్యూట్రియంట్ ముందు తీసుకెళ్ళాలంటే అది కంపల్సరీ చదవాలి. ఓకే, మరి 11:20 అయింది, ఇంకా ఏం చేద్దాం ఈరోజు సెషన్. ఓకే, బాయ్ ఎవ్రీవన్. వీకెండ్, హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్లో కూడా మన లక్ష్యాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఓకే, బాయ్ అమ్మ అందరికి. బాయ్ మేడం.